హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మహబూబ్ మాన్షన్ మార్కెట్ యార్డ్లో జరిగిన హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంకు ముఖ్య అతిథిగా మంత్రి ఉత్తమ్, మధుయాష్కి గౌడ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ చైర్మన్గా లక్ష్మీ శ్రీనివాస్, వైస్ చైర్మన్గా శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి నూతన కమిటీ బాధ్యతగా కృషి చేయాలని కూడా సూచించారు. మార్కెట్ తరలించేందుకు రైతులు, ట్రేడర్స్, హమాలీలు, ఇతర కార్మికులందరూ సిద్ధంగా ఉంటే మార్కెట్ తరలింపు జరుగుతుందని వెల్లడించారు. ఒక అంతర్జాతీయ నగరంగా, ఒక గ్లోబల్ సిటీగా దీన్ని డెవలప్ చేయడానికి నిరంతరం కృషి చేస్తున్న విషయం కూడా మీ అందరికీ నేను మళ్ళీ చెప్తున్నా. రాష్ట్రంలో ఉన్న అన్ని మార్కెట్ కమిటీస్ బలపరచడానికి, ప్రత్యేకంగా హైదరాబాద్ మార్కెట్ కమిటీకి బలపరచడానికి మేము కట్టుబడి ఉన్నాం. హైదరాబాద్ నగరం కూడా అన్ని విధాలుగా డెవలప్ చేయడానికి మేము ముందుకు పోతున్న విషయం నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు మీరందరూ గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం. మరి హైదరాబాద్ లో మెట్రో మరింత విస్తరించి పొడిగింపు చేస్తాం ఈ ట్రాఫిక్ సమస్య తీర్చడానికి. అదే విధంగా హైదరాబాద్ నగరంలో మూసీ నది పునరుజ్జీవం చేయడం, అక్కడ దాని పక్కన నివసించే వాళ్ళకి సరి అయిన మరి పునరావాసం కల్పించడం. అదే విధంగా హైదరాబాద్ పక్కన ఒక ఫ్యూచర్ సిటీ, మరి హైదరాబాద్ కి మరింత తెలంగాణ రాష్ట్రం డెవలప్ అవడానికి ఔటర్ రింగ్ బయట ఇంకొక రీజనల్ రింగ్ రోడ్ అని 22,000 కోట్లతో